ఆల్రైట్ గైస్, ఇట్స్ లిటరలీ 2:30 or 3 అవుతుంది. ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారో కానీ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ సౌండ్లకి అసలు ఎంత నిద్రపోవాలని చూస్తున్నా కూడా అస్సలు రావడం లేదు. ఇది చూడండి, అసలు డోర్ ఓపెన్ చేస్తే ఇట్లా ఇంత గట్టిగా వస్తుంది. అయినా మీకు వినపడుతుందో లేదో తెలియదు కానీ అసలు ఈ సౌండ్కి లిటరలీ 2 hours 3 hours నుంచి ట్రై చేస్తున్నా పడుకోవడానికి. యాక్చువల్గా అయితే దురంధర్ మూవీ చూసా, జస్ట్ నౌ నౌ అంత 9కి అట్లా స్టార్ట్ చేసా, 10కి అట్లా 12 దాకా చూసా, మొత్తం చూసేసా. పడుకుందామని చూస్తున్నా, అసలు నిద్రనే రావట్లేదు ఆ సౌండ్స్కి అయితే. ఆల్మోస్ట్ 25 minutes అయింది. సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని ఆల్మోస్ట్ 6:45కి పెట్టా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. అప్పటి నుంచి రికార్డ్ చేద్దాము అని పెట్టేసా. టైం లాప్స్ అనుకున్నా అది కూడా, బట్ అది నార్మల్ వీడియోనే రికార్డ్ అయిపోయింది. ఇంతసేపులు కానీ సన్ కూడా బయటికి రావట్లేదు. వాట్ ఈస్ దిస్? ఓ పక్క నిద్ర లేదు నైట్ అంతా. అదో వీళ్ళు ఉన్నారే అసలు తలకే నొప్పి వీళ్ళతో. Whatever. So what's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. Let's start today with the same energy and the same intensity. Sorry Ketan. స్నానం చేసి ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయి ఉన్నా. అండ్ యాక్చువల్గా అయితే ఈరోజు ఒక ఆర్డర్ రావాలన్నమాట. లైక్ యూ కెన్ సీ, నేను యాక్చువల్గా నా బెడ్ ఇటు సైడ్ ఉంటుంది అనమాట. లైక్ డోర్ అక్కడ నుంచి ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుండే, బట్ నేనైతే చేంజ్ చేసేసా. యాక్చువల్గా అయితే ఇటు సైడ్ ఉంటుండే అనమాట మన బెడ్ అయితే మొత్తం ఈ ఫేసింగ్, బట్ నేనైతే ఇటు మార్చేశాను. యాక్చువల్లీ ఈ సైడ్ ఉన్నప్పుడు దీన్ని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకున్నాను అనమాట స్పేస్ని. జస్ట్ కదా ఇలా నా టాప్ బాక్స్ని, క్లాత్ బిన్ని అదొక్క అంతవరకే యూజ్ చేస్తుంటే, ఎక్కువ యూజ్ చేయకున్నా. అప్పుడు అనిపించింది ఐ కెన్ యూజ్ ది స్పేస్ కదా ఇటు సైడ్ జరిపేసి అని. సో నౌ ఐఎమ్ ప్లానింగ్ ఇక్కడైతే ఈ వాల్కి ఏమన్నా వాల్ ఆర్ట్లు అక్కడ పెట్టేసి స్మాల్ టేబుల్ ఇక్కడ వచ్చేలాగా చూస్తున్నా. లైక్ ఒక వర్క్ స్పేస్ ఉంటుంది అండ్ నాకు లైటింగ్ కూడా ఎక్కడ సైడ్ నుంచి వస్తుంది కదా. ఐ వాస్ థింకింగ్ లైక్ దట్ ఇక్కడ ఒక టేబుల్ పెట్టేసి, ఆల్రెడీ ఇక్కడ ఒకటి వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా నా పాత రూమ్లో ఉన్నాయి అట్లాంటివి, సేమ్ అలాంటిది కాకుండా వేరేది పెట్టాను అనమాట. లైక్ బాగానే ఈ వాల్ కవర్ అయితే వస్తుంది. అదైతే ఈరోజు డెలివరీ అయింది, బట్ ఇంకా రాలేదు. అండ్ యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది, ఇది ఇంత స్పేస్లో టేబుల్ పట్టదో అని. యాక్చువల్గా దాని డయామీటర్స్ చూస్తే 90 centimeters 55 centimeters ఏమో ఉంది, అండ్ 77 centimeters అంటే ఈ హైట్ వస్తుంది అనుకుంటున్నా. బట్ తెలియదు ఈ స్పేస్లో పట్టదో. సో జస్ట్ చూశాను, నార్మల్గా మనకి మెజరింగ్ వస్తుంది కదా ఐఫోన్లో, దాన్ని బట్టి చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఆలోచించాలి. అండ్ ఇంకో ఆప్షన్ ఉంది నాకైతే, లైక్ వాల్కి మౌంట్ చేసేవి టేబుల్స్ ఉంటాయి కదా, అవి పెట్టించుకుందామా అని ఆలోచించాను. బట్ ఒకసారి ఓనర్ని అడగాలి, ఎందుకంటే కొంతమంది అలౌ చేయాలి కదా లైక్ డ్రిల్లింగ్ మిషన్స్ అవి అని. సో ఒకసారి అడుగుతా, బెన్నీగానే అడగమని చెప్తాను, లైక్ మనం డ్రిల్ చేసుకోవచ్చా అని. సో ఒకసారి ఓనర్ని కనుక్కొని అండ్ టేబుల్ కూడా ఆర్డర్ పెట్టేసాలి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి బయట కూర్చొని హాల్లో కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉండలేము కదా, బ్లాగ్ చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది ఉంది. సో వీల్ అప్గ్రేడ్ సంథింగ్ మన రూమ్కి అయితే. యాక్చువల్గా అయితే ఒకవేళ టేబుల్ కూడా పెద్దగా ఉందంటే బెడ్ని అయితే అలా తిప్పించేస్తా, ఇక్కడ ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట మనకి, ఇంకా మంచిగా బ్లాగ్ చేసుకోవడానికి. అండ్ టేబుల్ బాగా డెకోర్ చేయడానికి స్టిక్కర్స్ అవి ఇవి అనుకుంటున్నా. సో
లెట్స్ సీ. అండ్ మన మండే నుంచి అయితే మన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. లైక్ కోచింగ్ తీసుకుంటున్నా అని చెప్పాను కదా, సో అవి అయితే స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్గా అయితే ఈ మండే నుంచే స్టార్ట్ అవ్వాలి, బట్ అక్కడ ప్రొఫెసర్ సంథింగ్ లెక్చరర్కి అయితే ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నందుకు ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేశారు. సో మండే నుంచి అయితే రెగ్యులర్గా వెళ్ళాలి. సో బయటికి వెళ్తాం కాబట్టి కొంచెం రెగ్యులర్ బ్లాగ్స్ చేయొచ్చు. అండ్ బెన్నిగాడు ఉంటాడు కాబట్టి కొంచెం ఫన్ టైప్ ఆఫ్ బ్లాగ్స్ చేసుకోవచ్చు. సో లెట్స్ హ్యావ్ అవర్ లంచ్. ఇందాకనే బేండి ఫ్రై అండ్ వైట్ రైస్ చేసుకున్నా. అండ్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఈ పోస్టర్ లాంటిది వస్తే చూద్దాం ఎలా ఉంటుందో. బాగాలేకుంటే మనం రీప్లేస్ అయినా చేయొచ్చు అన్నట్టు. 2 hours later. ఆల్రైట్ గైస్, వీ గాట్ అ పార్సల్. యాక్చువల్గా అయితే ఇది మనకి మధ్యాహ్నమే వచ్చింది, బట్ వాడు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ కింద మన సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను ఇంకా వస్తలేదు ఏదబ్బా అనుకున్నా అని. బట్ వీ గాట్ ద పార్సల్, ఐ మీన్ ద స్టిక్కర్. దీన్ని అన్బాక్స్ చేసేసి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ని సపరేట్ వచ్చినాయి మొత్తము. ఇప్పుడు దీన్ని మనం అతికియాలంటే ఇంకా అంతే. లాల్, నేను ఈ వేలో దీన్ని అరేంజ్ చేయాలా అసలు అర్థం కావట్లేదు. నేను మొత్తం కలిపి ఒకటేసారి వచ్చేస్తుందేమో అనుకున్నా, కానీ పెద్ద పని పెట్టారు ఇప్పుడైతే నాకు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ లెట్స్ ట్రై. ఒక్కనే ఉన్నా, వాడు ఉండింటే కొంచెం ఎట్లా అట్లా హెల్ప్ చేస్తుండే. బట్ లెట్స్ డూ ఇట్. ఆల్రైట్ గైస్, ఏషియా ఈస్ హియర్. అండ్ దీన్ని ఎగ్జాక్ట్గా paste it here. Ooh, fuck, I fucked up. Madagascar is done. Almost all. ప్యాకేజ్ ఇదంతా అన్ని సపరేట్ పీసెస్ వచ్చాయి. సో ఆల్ డన్. ఒక ఫిష్ మిగిలిపోయింది. లెట్ మీ టేస్ట్. అమ్మా, మొత్తానికైతే మొత్తం ఫినిష్ చేసేసాను. అండ్ ఐ థింక్ ఇట్స్ లుకింగ్ గుడ్. మరి కొంచెం అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసిన మనకి కొంచెం ఇక్కడ మనం టేబుల్ పెడదాం అనుకున్నాం కాబట్టి కనపడుతుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ తీసుకుంటే బ్లాగ్ చేసేటప్పుడు కొంచెం యాస్థెటిక్గా ఉంటుంది.